హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే రిలీజ్ చేశాడు. దాంతో పాటు వెబ్ ఆప్షన్స్ వస్తాయి. ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, కన్వీనర్ కోటా కింద ఫీ డీటెయిల్స్ ఎంత, అది ఎలా చూసుకోవాలి ఆ వెబ్‌సైట్‌లోనైతే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే మీకైతే డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేయగానే అయితే మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడైతే రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అనమాట ఈ 4 స్టెప్స్. ఫిఫ్త్ స్టెప్ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో సక్సెస్ వచ్చిన వాళ్ళైతే చేయించుకోవద్దండి. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో చేయించుకోలేదో వాళ్ళైతే చేయించుకోండి. రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అయితే త్వరగా అయితే పూర్తయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొద్దిగా లేట్ అవుతుందనమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో చేయించుకోలేదో వాళ్ళకి. ఇక నెక్స్ట్ ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, నెక్స్ట్ దానికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ అయితే ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన లింక్‌ని అయితే మీరైతే ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇలా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ 3 కాలమ్స్ అయితే కనిపిస్తాయి మీకు. మిడిల్ కాలమ్‌ని అయితే జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది మీకు. ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ బుల్లెట్ కింద అయితే సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని. దాన్నైతే క్లిక్ చేయండి. ఇక్కడైతే చూసుకోవచ్చు. దాన్నైతే క్లిక్ చేసిన తర్వాత అయితే టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ మొత్తం లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఏ కాలేజీలో అయితే చూసుకోవాలో అలా చూసుకోండి. సైడ్‌కి స్క్రోల్ చేయండి. ఇలా అయితే కనిపిస్తుంది మీకు. సైడ్‌కి స్క్రోల్ చేయండి. సైడ్‌కి అయితే స్క్రోల్ చేసిన తర్వాత అయితే ఇలా కనిపిస్తుంది మీకు. లాస్ట్‌లో అయితే సంబంధించి బ్రాంచ్ కోడ్ కనిపిస్తుంది. ఫీ డీటెయిల్స్, దానికి సంబంధించి ఫీ ఎంత ఉంది కాలేజ్‌కి అని అయితే ఉంది. నెక్స్ట్ కన్వీనర్ సీట్స్ అయితే ఎన్ని ఉన్నాయని అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు ఏ కాలేజీలో ఎన్నెన్ని ఉన్నాయని. మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ కంటే మంచి కాలేజీలు అయితే ఫస్ట్ అయితే ఒక లిస్ట్ అయితే రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడైతే పైన అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే సెర్చ్ చేయండి. ఆ కాలేజెస్ మీరైతే రాసుకోండేటివి. అక్కడైతే మీరైతే చూసుకోవచ్చు అనమాట. కన్వీనర్ సీట్స్ అయితే ఎన్నున్నాయి, దానికి సంబంధించిన ఫీ ఎంతుంది అని అయితే మీరైతే క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ వేసుకోండి.